ఇంకా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో ఈ విధంగా అంటున్నాడు. కాననివా నీవు తన్గొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములు కైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్ కొందరట కొందురు అకించిన వైష్ణవాంఘ్రి సంస్థానరజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వరా. ఓ రాక్షసేశ్వరా, గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకొని ఏ వస్తువును విశేషంగా తెలుసుకోలేడు కదా. అదేవిధంగా విషయాసక్తులైన కర్మబంధాలలో చిక్కుకున్నవారు శ్రీహరిని చూడలేరు. కొందరు పుణ్యాత్ములు మాత్రం గొప్ప విష్ణుభక్తుల పాదధూళి తమ తల మీద ధరించి కర్మలను త్యజించి పూతచిత్తులవుతారు. అంతటి వారు వైకుంఠవాసుని వీక్షించగలుగుతారు. శోధింపన్బడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధల్ మాధవ సేముషీతరణి సాంగత్యంబునన్ కాక దుర్మేధన్ దాటగవచ్చునే సుతవధూ మీన ఉగ్రవాంఛా మద క్రోధ ఉల్లోల సుతవధూమీనోగ్రవాంఛా మద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధిన్. ఓ రాక్షసేశ్వరా, అన్ని శాస్త్రాలు చదివాను, కథలు గాథలు అనేకం త్రవ్వి చూశాను. ఈ సంసారం భయంకరమైన పారావారం లాంటిది. ఈ సంసార సముద్రంలో భార్యాపుత్రులు తిమింగలాలు, కామ క్రోధ మద మాత్సర్యాదులు పొంగిపొరలే కెరటాలు. ఇటువంటి ఘోరమైన సముద్రమును దాటాలంటే అనవసరమైన వాదాలతో అతి తెలివితేటలతో సాధ్యం కాదు. హరిభక్తి అనే నౌక ఒక్కటే దీనిని దాటించగలదు. ఇతర ఆలోచనలు, చదువులు, పాండిత్యాలు ఎందుకు పనికిరావు. హిరణ్యకశిపునిది లౌకిక దృష్టి. ఆధ్యాత్మిక దృష్టి లేదా చింతన కలగ ప్రహ్లాదునికి సర్వము విష్ణుమయమే. తండ్రి అడిగే ప్రశ్నలు దేనికి సంబంధించినవైనా అన్నిటి సారము, తరుణోపాయము విష్ణు సాన్నిధ్యమనే సమాధానం ప్రహ్లాదునిది. అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ చేయక రక్కసుల రేడు తన తొడలపై ఉండనీక గొప్పున దిగద్రొబ్బి నిబ్బరంబకు కోపంబు దీపింప వేడి చూపులు మింటమంటలగయ మంత్రులంజూచీట్లనియే. ఆ విధంగా పలికిన కొడుకుపై రాక్షసేశ్వరునికి ప్రేమ ఒక్కసారిగా పోయింది. కోపంతో ఒళ్ళోంచి ఒక్క మాటుగా క్రిందకి నెట్టివేసి నిప్పులు రాలే కన్నులతో వేడి చూపులు చూస్తూ మంత్రులతో ఈ విధంగా అన్నాడు. క్రోడంబై పినతండ్రిన్ చంపెనని తా క్రోధించి చిత్తంబులో వీడంచేయడు బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై ఓడండు అక్కట ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు నా తోడన్ వైరము పట్టే ఇట్టి జనకద్రోహిన్ మహిన్ కంటిరే. మంత్రులారా, విష్ణువు వరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు వీడి పినతండ్రిని చంపాడనే బాధ సిగ్గు లేకుండా వీడు మన వంశ విరోధికి బంటులాగా భజన చేస్తాడా? నా పుత్రుడై పుట్టిన శత్రువుకు భక్తుడవుతాడా? అయ్యో, వీడు నా ప్రాణాలు తోడేస్తున్నాడే, నాతోనే విరోధానికి పూనుకున్నాడే, తండ్రికే ద్రోహం తలపెట్టే ఇలాంటి తనయుణ్ణి లోకంలో ఎక్కడైనా మీరు చూశారా? అని రాక్షస వీరులను వీక్షించి ఇట్లనియే